నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంగ్ల నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు బారులు తీరారు. పాత ఏడాది గత స్మృతులన్నీ విడనాడి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, అన్ని శుభాలు కలగాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముందుగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భాగ్యనగరంలోనూ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికిన నగరవాసులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వరుస కట్టారు. బిర్లా మందిర్, చిలుకూరు, బాలాజీ, పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలీపురంలోని వెంకటేశ్వర స్వామికి పూజారులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కొత్త సంవత్సరం ధనుర్మాసం కావడంతో భక్తుల నామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. అశేషంగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పెట్టిస్తారు రండి రావాలి. Ayo.